దేవుని యొక్క దయను బట్టి కనికరాన్ని బట్టి ఏప్రిల్ మాస అవకాశాన్ని ఈ భాగ్యమును మనకి ఇచ్చినందుకు మనము చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. కొన్ని దేవుని మాటలు ఈ రాత్రి ధ్యానం చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. వీలైతే 9:30 లోపల నా యొక్క వాక్యాన్ని ముగిస్తాను. తర్వాత ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త, అందరూ దేవుని గ్రంథాలు తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథములో 10వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. ఈ మాట అందరం చెప్దాం. నేను చెప్తున్నాను, చెప్పండి. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే ప్రభువైన యేసయ్య ఆయన ప్రజలను, ఆయన శిష్యులను ఉద్దేశించి సాతానుడు ఈ రోజున లోకములో జరిగిస్తున్న కొన్ని యుక్తి పన్నాగం, వాడు చేసే కార్యాల గురించి తెలియజేస్తున్నాడు. ఈ వాక్యాన్ని జ్ఞానంతో మనము చాలా ఆలోచన చేయాలి. సాతానుడు పడ్డాడంట. భూమి మీదకి వచ్చాడని లేదు. ఏమనుంది? సాతానుడు భూమి మీద పడ్డాడు. ఎలా పడ్డాడు? మెరుపు వలె పడ్డాడు, కానీ మెరుపు కాదు. వలె అన్నాడంటే ఒరిజినల్ కాదు అది. చూసేవారికి సాతానుడు ఎలా కనబడతాడంటే మెరుపు వలె మెరుస్తున్నాడు. ఎక్కడి నుంచి పడ్డాడు? ఆకాశము నుంచి. ఆకాశం అనేది పరలోకానికి సాదృశ్యంగా ఉంది. అసలు పరలోకంలో ఉండేది ఎవరు? టకాలు చెప్పాలి. అసలు పరలోకంలో ఉండేది ఎవరు? ఎవరుంటారు పరలోకంలో? దేవుడు, దేవదూతలు, పరలోక సైన్య సమూహము, కోట్ల కొలది దేవదూతలు పరలోకములో ఉండేవి. మరి వీడు ఆకాశం నుండి పట్టం ఏంటి? ఇంతకు వీడు ఎక్కడి నుంచి పడ్డాడు? వీడు నివాసం ఎక్కడ? వీడిది ఎక్కడ? పరలోకం నుండి ఛాన్స్ లేదు వాడికి. అర్థమవుతుందా? సాతానుడికి పరలోకం నుండి ఛాన్స్ లేదు. ఒకానొక టైంలో ఉండేది. సంగీత గళములతో, సంగీత వాయిద్యాలతో
అసలైన సంగీత గాయకుడు నాయకుడు ఎవడంటే ఈ రోజున సంగీతం వాయించేవాళ్ళు కాదు. ఇది ఒరిజినల్ కాదు, డూప్లికేట్ వాళ్ళు వీళ్ళందరూ. అర్థమైందా? ప్రారంభంలో ఒరిజినాలిటీ సంగీత గాయకుడు నాయకుడు సాతానుడే. ఇది దేవుడు వాడికి ఇచ్చినటువంటి కొన్ని అధికారాలు. ఆ అధికారాన్ని వాడు పోగొట్టుకున్నాడు. అందుకే తేజ నక్షత్రమా, వేకువ చుక్క, ఈ మాటలు ఎవరిస్తున్నారు? యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ఎక్కడంటే 12 అధ్యాయంలో మనం చూస్తే ఆ మాట ఉంది. మరో మాట బైబిల్లో చదువుదాం, వీటి గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం తీయండి ఈసారి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనం. చాలు, ఇంకొద్దు. ఏమంటాడు? ఆకాశము నా సింహాసనం. అంటే ఆకాశములో ఏముంది? జోక్కండి, సమాధానం చెప్పండి సరిగ్గా. ఆకాశంలో తకాలు చెప్పాలి, ఏముంది? దేవుని సింహాసనం ఉంది. మరి వీడు ఆకాశం నుంచి ఎలా పడ్డాడు? ఆయన సింహాసనము పరలోకములో ఉంటే వీడు ఆకాశం నుంచి ఎలా పడ్డాడు? సాతానుడు ప్రజలు చేసే మోసం గమనించాలి మీరు. ఈ రోజున సాతానుడు ప్రజలు ఏం చేస్తున్నాడంటే మోసం చేస్తున్నాడు. ఆయన దేవుడు, నేను కూడా దేవుడిని అంటున్నాడు. అర్థమైందా? జాతకమని అలా ఏమన్నాడు? ఆయన దేవుడేమో, నేను కూడా దేవుడినే. మోసం మోసం. దేవుడు లేక కనపడుతున్నాడు, దేవుడు కాదు. ఇప్పుడు క్రీస్తు తిరుగుతున్నాడంటే బయట. ఎవరు తిరుగుతున్నారు? చెప్పుకున్నారు. అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు నీడలు అక్కడక్కడ ఉద్యమించేసాయి. ఇప్పుడే సమయం లేదు. కొన్ని కార్యాలు వాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎక్కడ నిద్రపోట కాదు. దేవుని సంఘం సిద్ధంగా ఉండాలి. ఎందులో సిద్ధంగా ఉండాలి? ప్రార్థనాపూర్వకంగా ఉంటాకి, వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడం సిద్ధంగా ఉండు. సోమరిపోతులే నిద్రపోట కాదు, వండుకుని తింటాక కాదు. వండుకుని తినే రోజులు కాదు ఇప్పుడు. ఉపవాసముతో వాక్యాన్ని కనిపెట్టే రోజులు. చేతులకు దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. తిండి కలిగినప్పుడు తిండిలో ఏముంటుంది? సోమర్తనం ఉంటుంది, మత్తు ఉంటుంది, నిద్ర ఉంటుంది తిండిలో. దేవుని స్తోత్రం. బతకడానికి తినాలి, కానీ మరి విపరీతమైన తిండి కోసం మనం పరిగెట్టామంటే మాత్రం నువ్వు ప్రార్థన చేయలేవు, సాతాన్ని ఎదిరించలేవు. పోరాటంలో నీవు వాటమే కలుగుతావు తప్ప నీకు విజయము రాదు. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. మెరుపు వలె భూమి మీద. మెరుపు ఎక్కడుంది అమ్మా చెప్పండి? మెరుపు ఎక్కడుంది? భూమి మీద ఉంది, ఆకాశంలో ఉందా? అసలు మెరుపు ఎప్పుడైనా చూసారా మీరు? వర్షాకాలం అసలు కాంతి మెరుపులో ఉందా, ఉరువులో ఉందా? చెప్పండి, ఎందులో ఉందా? మెరుపు వచ్చినప్పుడు ఎక్కడి వరకు వెళ్తుంది మెరుపు? ఎప్పుడైనా చూసారా? మెరిసినప్పుడు ఒకసారి చూడండి బయటికి వెళ్ళి. నువ్వు కిటికీలో ఉన్నా నీ దగ్గరికి వచ్చేద్ది, నువ్వు గదిలో ఉన్నా నీ దగ్గరికి వచ్చేద్ది, నువ్వు బయట ఎక్కడ తోటలో తిరుగుతున్నా ఎక్కడికి వచ్చేద్ది. ఒకేసారి నీ ఒళ్ళు ఎలా ఉందో చూపించేద్ది మెరుపు. అర్థమైందా నీకు? నువ్వు ఏ బట్టలతో ఉన్నావో, నీ బట్టల మీద ఏమన్నా మచ్చలు ఉన్నాయో, లేకపోతే వేసుకున్న బట్టలు క్లియర్గా ఉన్నాయి, వెంటనే చెప్పేద్ది మెరుపు చూసినప్పటికి. అలాగా ఈ మెరుపు ఎవరితో చెప్పనా?
ప్రభు అయిన యేసయ్య ఇది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. కానీ వీడు నటన చేస్తున్నాడు, మెరుపు వలె అన్నాడు, కానీ మెరుపు కాదు అమ్మా. దేవుడు వెలుగై ఉన్నాడు. ఏమన్నాడు? వెలుగై ఉన్నాడు. చీకటి ఎంత మాత్రం ఆయనలో లేదు. సాతానుడు వెలుగుతోత వేషం వేసుకున్నాడని వాక్యం చెప్తుంది. ఏ వేషం? యాసాలంటే యాసాలో కొంతమంది భక్తులే వేషం వేస్తారు, పాదుర్లే వేషం వేస్తారు కొంతమంది పాదుర్లు. నటన. నిజమైన పాదుర్లు కాదు, నిజమైన విశ్వాసులు కాదు, వాళ్ళ నటన వేషం, భక్తి వేషం దేవుడు మెచ్చుకోడు. దేవుడికి స్తోత్రాలు చెప్దాం. మనము చేసే ఆరాధనైనా ప్రార్థనైనా విశ్వాసమైన ఒరిజినాలిటీగా దేవుడి దగ్గర కనబడు. నువ్వు ఒరిజినాలిటీగా ప్రార్థించు, ఒరిజినాలిటీగా ఆయన సన్నిధిలో కనబడు, నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. చేతులకు దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుని సింహాసనం ఆకాశంలో ఉంది, భూమి మీద లేదు. వీడు ఆకాశంలో ఎందుకు పడ్డాడంటే దేవుని ఉగ్రతను బట్టి తన్నివేయబడ్డాడు. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? దేవుడు వీనిని చేసిన కార్యమును బట్టి, ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి ఒక్క తన్నాడు అక్కడి నుంచి. వాణ్ణి ఎక్కడ పడ్డాడు? భూమి మీద కూడా లేడాడు. వాయ తరంగాల్లో చెప్పాలంటే ఆకాశానికి భూమికి మధ్యనున్నాడు, వాయుమండలంలో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడ? వాయుమండలంలో ఉన్నాడు, గాలిలో లీనమై ఉన్నాడు. అందుకే ఎవరైనా దిగబెట్టుకుంటే గాలి పెట్టుకుంది అంటారు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు గాలి పెట్టుకుందంట అంటారు. అంటే నిజంగా గాలి కాదు అది. దెయ్యానికి ఉన్న పేరేంటి? గాలి. గాలిగా ఉన్న భూలోకములో జరుగుతున్న విషయాలన్నీ వాడికి తెలుసు. ముసలమ్మ పోయిందనుకో, ఈ ముసలమ్మ ఫలానోళ్ళ అమ్మమ్మ. ఏమవుతుంది? ఫలానా పిల్ల అమ్మమ్మ. నా పిల్ల దగ్గర వెళ్తారు తిన్నాగానే. ఇంకో నీ మీద చాలా ప్రేమగా వచ్చాను, మీ అమ్మమ్మని నేను, నీ ఫలానా పేరు మనరాలని ప్రేమించి వచ్చాను, నాకు కావాలి ఒకటి, ఇవ్వాలి నువ్వు అంటది. ఏంటో ఒకటి ఎక్కడ తగిలి ఉంటుంది నీకు? దానికి ఏం కావాలి? దాని బతుకంతా తిండే తిండి, తిండే తిండి, తిండే తిండి. ఏం కావాలి? మేక మాసమో, గొర్రె మాసమో, ఏ మాసమో, బూరిలో గారెలో తిండే తిండి. తిండి బోతులుగా ఉండకండి మీరు. చైతన్య పక్కకి వెళ్ళిపోతారు మీరు. మరి దేవునికి స్తోత్రాలు చెప్దాం. అంటే తినొద్దని చెప్పట్లేదు, తిండి బోతులు కావద్దని చెప్తాను మీకు. మనం బతకడం కోసం తినాలి, తినకపోతే పని చేయలేం కాబట్టి తినాలి మనం. దేవునికి స్తోత్రం. కానీ అంతమానం తింటూ ఉండకూడదు. అంతమానం తింటూ ఉంటే అదో జబ్బు, అదో రోగం అంటాను నేను. కానీ సాతానుడు రక్తాన్ని కోరుకున్నాడు, మాంసం కోరుకున్నాడు, అన్నీ కోరుకున్నాడు. అది బతుకంతా తిండే. చూడండి ఎక్కడన్నా మీరు పోతుంది, అరే నరుడా నాకు సరిపోలేదురా. ఏం సరిపోలేదురా? రక్తం సరిపోలేదురా, మాంసం కూడా నాకు చాలలేదురా. బూర్లు కొనగలరా? గుడి పట్టానండి, బూరెలు కావాలరా అందంట ఒక చోట. ఎక్కడో బూర్లు అంటే గుడి పట్టాను, బూరెలు కావాలంటే అంటే ఎంత తిండిదంటే ఇప్పుడు ఇది మరి ఎవళ్ళు ఊటమ్మటాన్ని ఏమైనా ఆహారం పెట్టిందో ఎప్పుడన్నానే? లేదు. దేవుడి స్తోత్రం. అంటే దేవుడిని ప్రజలు వాడు మోసం చేస్తున్నాడు సాతానుడు. ఆకాశము దేవునిది. వీడు ఎక్కడోడే చెప్పాలంటేని అక్కడ వాడే. యేసయ్య ఎక్కడ వాడు చెప్తాను మీకు. యోహాను సువార్త ఏంటి వాడు, ఆయన ఎక్కడోడో, ఆయన ఏం చెప్తున్నాడో. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను,
మీరు ఈ లోక సంబంధులు కాదు. చాలు. ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు క్రిందివారు, నేను క్రిందివాడు కాదు పైనుండేవాడిని. చప్పలు కొట్టి ప్రభు నామ మహిమ ఒకసారి. నేను క్రిందివాడిని కాదు, భూమి మీద వాడిని కాదు, నేను పైనుండేవాడిని. అబ్బా ఎంత గొప్ప మాట ఇది. భూలోకములో జీవించే వాళ్ళందరూ పైకి వెళ్ళవలసిందే. ఏదో టైంలో అందరూ పైకి వెళ్తారంటారా? మాట్లాడరమ్మా మీరు, అలాగే చూతారా? భూలోకంలో అందరూ పైకి వెళ్తారా? వెళ్ళరు. నీతిమంతులు మాత్రం, పరిశుద్ధులు మాత్రం, దేవుని కోసం బతికేవారు మాత్రం, దేవుని చూసేవారు మాత్రం, ఆయన కోసం జీవించాలని ఆయన్నే చూస్తూ ఉండేవారు మాత్రం, దైవ లక్షణాలు కలిగిన వారు మాత్రమే వెళ్తారు పైకి. మిగిలిన వారు ఎక్కడికి వెళ్తారు? పాతాళం. నరకం అని లేదు, తర్వాత నరకం. ఎక్కడికి వెళ్తారు? పాతాళం. ఎక్కడుంది ఇది? భూమి మీద ఉందా? పైన లేదో? ఎక్కడుందా? ఈ నరకం గురించి, మృతుల లోకం గురించి కొన్ని 4 భాగాలు చెప్పాను. మీరు సరిగింటే మా ఇంట్లో ఉండదు, లేకపోతే అంతే సంగతులు. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని అరల కంటే బాగా కింద ఉన్నారు ఏదంటే పాతాళం. ఇంకా పాతాళం కింద ఉండేది ఏది లేదు. ఇంకా అర్థమైందా? అదే అన్నిటికంటే కింద ఉన్న అర, భయంకరమైన అర. యెషయా రాస్తాడో, జలగనే రిదురమ్మా మీరు, జలగనే చూసారా? అది మొట్టమొదటిది అంత ఉంటుంది. రక్తం తాగి కొలిది సాగిపోద్ది. చూసారా మీరు ఎప్పుడన్నా? ఓసారి వరద పట్టిన డైలో గేజ్జలు కొట్టుకుంటున్నాను. గేజ్జలు కంటే ఇంత లావు ఇంత పడుకుంది, చుట్ట వేయకంత పడుకుంది. అది ఇందుకే ఎక్కడ పట్టుకుందంటే నాకు ఏదో దెబ్బ తగిలి కొంచెం గాయం వచ్చింది, కాలు, ఆ కాళ్ళే పట్టుకుంది. అది ఈ పట్టుకుని తొండం దింపేది మొత్తం బ్లడ్ అయిపోయింది కాలంతా. దాన్ని పట్టుకుంటుంటే మెత్తగా తగులుతుంది. నాకు కొంచెం భయం వేస్తుంది, లాగటాకే జారిపోతుంది, రావట్లేదు. మొత్తం మీద ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ కొట్టి రాసి ఈ రాడుని రాసి మొత్తం మీద లాగపడేకనే అవతల. గొప్ప సంగతి ఏంటంటే 2 రోజులు తగ్గిపోయిందన్న మా గాయం. కారణం ఏంటి? ఇంజక్షన్ లాగినట్టు లాగైంది ఆ బ్లడ్, చెడ్డ రక్తం అంతా అనేది. ఏమో తక్కువ తిరిగి ఆ గాయం 2 రోజులు తగ్గిపోయింది. పట్టుకుంటే మంచి పని చేసేవని కోరుకున్నాను నేను. అందుకే కాదు నేను చెప్పేది. జలగ కంట రక్తం త్రాగటంలో తృప్తి లేదంట దానికి. అర్థమైందా? ఎంత రక్తమైనా త్రాగేద్దే, దానికి ఎక్కడ వస్తుందో దానికి సాగిపోద్ది, తాగిగోలు తిని చాలా అందంట అది. మీరు కూర చాలంటున్నారా? అన్నం చాలంటున్నారా? ఏమో పలవ చాలంటున్నారా? అన్నీ చాలంటాం మనం, ఎక్కువైపోతుంది. కానీ అది చాలా ఉందో. దెయ్యానికి ఉన్న లక్షణం చెప్తున్నాను మీకు. దెయ్యానికి పోల్చాడు ఈ జలగం దేవుడు. ఈ జల గురించి ఎక్కడుంది? సామెతలు 35 వెళ్ళి మీరు అదంతా చదవండి, అక్కడ జలగకుండా రాసిపెట్టాడు దేవుడు. అన్నీ ఉన్నాయి బైబిల్లో. దేవుడి స్తోత్రం. జల గురించి ఉంది, బల్లి గురించి ఉంది, తొండ గురించి ఉంది, ఊసరపెల్లి గురించి ఉంది, పెద్ద పులి గురించి ఉంది. ప్రతి కీటకం గురించి రాశాడు బైబిల్లో దేవుడు. దేవుని స్తోత్రం. ఎలాగైతే జలగా తృప్తి లేకుండా రక్తాన్ని పీలుస్తుందో, లోకములో సాతానుడు ఏదో పేరు పెట్టుకుని దానికి కావాల్సింది ఏంటో చెప్పన? రక్తమే కావాలి దానికి. నువ్వు బాధల్లో ఉన్నావో, శ్రమల్లో ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, అది దానికి అనవసరం. అమ్మా విన్నరా? నీ ఏ బాధలో శ్రమలో ఉన్నావో దానికి అనవసరం, అక్కర్లేదు దానికి. దానికి కావాల్సింది ఏంటి? ఆహారం కావాలి, రక్తం ఇవ్వాలి దానికి. సిగ్గు లేకుండా దాని కూడానే తిరుగుతావు నువ్వు, దాన్నే మొక్కుతావు, దాన్నే ఆరాధన చేస్తావు, అసలు దేవుడు వదిలేతావు. ఇక్కడ నీవు నేను నేర్చుకునే గుణపాఠం ఉంది ఒకటి. దేవునికి స్తోత్రాలు చెప్దాం. వీడు అక్కడ వాడి అన్నాడు, పైనున్న ప్రభు అంటాడు నేనే దేవుణ్ణి అని. దేవుడు చెప్తుంటే నేను కూడా దేవుణ్ణి ఆయన పోల్చుకున్నాడు. వీడు సరిపోతాడా? సరిపోడా?
నేను కూడా దేవుణ్ణి అంటే ఎక్కడ కుదురుతుంది? యేసయ్య నేను కూడా దేవుణ్ణి అన్నాడా? ఏమన్నాడు ఆయన? నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు అన్నాడు యేసయ్య. నేను కూడా దేవుడిని యేసయ్య అనలేదు ఎక్కడన్నా. కారణం ఏంటి? నేను కూడా అన్నట్టు డూప్లికేట్ అనమాట. కొంచెం ఉంది అక్కడ తేడా. యేసయ్య ఆ విధంగా చెప్పలేదు, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేదు. ఆకాశము కింద భూమి యందు కానీ భూమి కింద నీళ్ళ యందు కానీ ఎక్కడైనప్పటికీ నేనే దేవుడను. ఈరోజు నా సాతాను ఏం చేస్తున్నాడంటే మోసం చేస్తున్నాడు. ఇంకా వాడు మోసం ఎలాగుందో రోమా పత్రిక తీయండి ఒకసారి, కొన్ని మాటలు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక అపుస్తలుడైన పౌలు గారు మరి కొన్ని మాటలు రాస్తున్నాడు ఇక్కడ. రోమా పత్రిక మొదటి అధ్యాయం, రోమా పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి. దేవుడు ఎందుకు పోల్చబడ్డాడంటే ఇద్దరు మొక్కమేనా? ఏమా దేవుడు సూర్యులాంటి వాడంటే సూర్యుడు దండం పెట్టమనా? దేవుడు చంద్రుడు లాంటి కాంతి కలవాడు ఆయన అని చెప్తే చంద్రుడు దండం పెట్టమనా? దేవుడు నక్షత్రం లాంటి వాడు అంటే నక్షత్రాల మొక్కమనా? మన వాళ్ళు ఆ పనే చేస్తారు. ఆత్మీయ అద్దాన్ని పోల్చాడు దేవుడు. దేవుడు నీటికి పోల్చబడ్డాడు, వెలుక్కి పోల్చబడ్డాడు. దేవుని వాక్య అద్దానికి సాదృశ్యంగా ఉంది. దేనికి? అమ్మోయ్ వినపడుతుందని చెప్పే మాట. దేనికి? అద్దానికి పోల్చబడ్డది వాక్యం. అంతే. ఎందుకు? అద్దం దగ్గరికి వెళ్తే కానీ నీ పద్ధతి ఎలాగుందో కనపడదు నీకు. మొఖం ఎలాగుందో, తలకాయ ఎలాగుందో, జుట్టు ఎలాగుందో, ముక్కు ఎలాగుందో, కొళ్ళు ఎలాగున్నాయో ఈ కనపడాలి. ఎక్కడికి వెళ్ళాలి అంటే నీవు ఎలాగున్నావో చెప్పేద్ది అద్దం. అమ్మా దేవుని వాక్యం అద్దం లాంటిది అన్నాడు. ఎలాంటిది? అద్దం ఎలాగైతే నువ్వు ఎలాగున్నావో చెప్తుందో నీ బతికి ఎలాగుందో చెప్పే అర్థం ఏదంటే దేవుని వాక్యం. చేతులు దేవుని స్తోత్రాలు చెప్తాం. అందుకే దేవుడి వాక్యం దగ్గరికి వెళ్ళం. మనం వెళ్తామా? తీయమది తెరవమో చదవమో. క్రీస్తు పేరు పెట్టబడి కనీసం రోజుకు ఒక అధ్యాయం చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? చదువుకునేవాళ్ళు, చదువులేని వాళ్ళు కాదు. తెల్లారు లేచినట్టు చీపురు కట్టి అట్టుకోవడమే, తుడిచేయడమే, కడిగేయటమే, తోమేయటమే, ఎండబెట్టేయటమే, ఆరబెట్టేయటమే. ఇంక ఇదేనా పని? ఒక్క పావు గంట అయినా నువ్వు దేవుని వాక్యానికి ఇవ్వలేదనుకో, నిన్ను దెయ్యము బాగా వాడుకుంటుంది. అర్థమవుతుందా? దెయ్యము నిన్ను బలంగా వాడుకుంటుంది నువ్వు ఆ పని చేయకపోతే. దేవుని స్తోత్రం. 24 గంటలు ఇచ్చాడు రోజుకి నీకు నాకును. ఆ 24 గంటల్లో నువ్వు చేసుకోలేకొలితే పని కనపడతానే ఉంటుంది. అలాగా కొంతమంది ఉద్దేశం ఏంటి చెప్పనా? పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసుకుని అప్పుడు బైబిల్ చదువుకోవచ్చు. లే కడకంటే లే ఇంకా ఏమా ఇంకా లే ఒకటే లే ఇంకా టైం ఉండదా? అయిపోద్ది అంతా. ఈ తర్వాత నీరసం వస్తుంది. సమయం ఉన్నప్పుడే మనము వాక్యానికి ప్రార్థనకి ఏమవ్వాలి? అవకాశం. అంటే నువ్వు గంటల తడబడి ఇవ్వక్కర్లేదు. రోజుకి ఒక పావు గంట, అరగంట, ఓ పావు గంట ప్రార్థనకే, ఓ పావు గంట వాక్యం చదువు కూడా ఈ చాలు. నువ్వు అన్ని టయాలు నువ్వు బైబిల్ దగ్గర చూస్తే నీకు పనిలో అది కూడా పాయింటే. నిజమే. దేవుని స్తోత్రం. వాక్యాన్ని పక్కన పెట్టావంటే అక్కడే నిన్ను బలపరిచి దెయ్యం బాగా వాడుకుంటుంది. నిన్ను వాక్యం చదివితే మైండ్లో ఉంటుంది.
నువ్వు పనులను కూర్చోండి, నీ వాక్యం ఎక్కడ వస్తుంది? నీకు మైండ్ బ్రెయిన్లోకి వస్తుందా? ఏమి రాదు. ఇంకా అమ్మ ఈ పని ఉందే ఇంకా అవ్వలేదు, అక్కడికి వెళ్ళా ఆ పని చేయాలి, అది ఇంకా అవ్వలేదు, నేను గిరగిర తిరిగి ఆయాసపడిపోతాం అంతే. ఇంకా ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ 25వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అట్టివారు దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చి, దెయ్యం ఏం చేస్తుందంటమ్మా? సత్యాన్ని అసత్యంగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా ఏంటి? ఓ సంగతి చెప్పనా? యేసుబాబు ఫోటోవే ఇక్కడ ఎట్టి, ఏమో జాతకానండి, యేసుబాబు సిలువు ఫోటోవే ఇక్కడ ఎట్టి, స్టేజీ మీద ఎట్టి, డ్రాయర్ మీద ఎట్టి, ఆకరపుల్లు వెలిగించి పలహారం పెట్టి నువ్వు ఇలాగ దండం పెట్టావు అనుకో, ఎవరికి ఎట్టినట్టు? యేసుబాబుకి ఎట్టాడు కాదో, ఏమైనా జాగ్రత్తగా నువ్వు విగ్రహారాధన చేసినట్టే లెక్క. యేసుప్రభు అనే మాట తీసే పక్కనట్టే నువ్వు చేసింది ఏంటి? అక్కడ విగ్రహారాధన చేసావు, బొమ్మకి ఫోటోకి దండం పెట్టావు, యేసుబాబుని పక్కనెట్టావు. విగ్రహారాధనే. అందుకన్నాడు ప్రభు, దేవుడు ఆత్మ గనుక పూచేయండి, ఆయన్ను ఆరాధించేవారు కదులుతావా ముక్క ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఈ మాట ఎవరెవరితో చెప్పారు చెప్పడు సార్ నాకు? ఈ మాట ఎవరెవరితో చెప్పారు? ఎంత మంచి గొప్ప భక్తులవా మీరు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ, ఈ బావి తవ్వించిన యాకోబు కంటే నువ్వు గొప్పోడువా? యాకోబు తండ్రి అబ్రహాం కంటే నువ్వు గొప్పోడువా అని అడిగింది యేసయ్యని. ఏమన్నాడు యేసయ్య? యాకోబు కాదు కాదా, అబ్రహాం కంటే ముందే ఉన్నాను నేను, తెలుసా సంగతికి అన్నాడు. అని చెప్పంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడికి స్తోత్రం. కొన్ని గుడులు ఉంటాయి, మరి ఏమో తల్లి ఫోటో అక్కడ, యేసుబాబు ఫోటో ఎక్కడ, సిలువు ఫోటో ఎక్కడ అంటే, మీ ఇంట్లో ఫోటోలు పెట్టుకోవద్దు అంటలేదు నేను, పెట్టుకోండి కానీ అక్కడ దండం పెట్టకండి. ఎక్కడ యేసుబాబు ఫోటో ఉంది, ఇక్కడే దండం పెడతాను అనుకున్నావు అనుకో, ఏం చేస్తావు నువ్వు? విగ్రహారాధన చేస్తున్నా. ఇంక డౌట్ ఏమీ లేదు అసలు. ఈ రూపాలన్నీ పుట్టించింది ఎవరో? సాతాను. అదే రాశాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటాడు 25వ వచనంలో, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్త, సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఏమంటే తండ్రి వేరు, కొడుకు వేరు. తండ్రికి ఉన్న లక్షణాలు కొడుకు రావు. వస్తాయా? కొన్ని రావచ్చు, అన్నీ రావు. తండ్రికి ఉన్న లక్షణాలు అన్నీ రావంటే కొడుకే నేర్చుకుంటే వస్తాయి. మా బాబా అలాగుంటే నేను అలాగ ఉండాలని ఎక్కడుంది? ఆడు పని ఆడితే నా పని అది అంటాడు ఈ రోజున కొంతమంది కొడుకులు. తండ్రి లక్షణాలు, చెడ్డ లక్షణాలు ఉండి చెడ్డ లక్షణాలు నేర్చుకుంటే నీ తండ్రితో పాటు నువ్వు పాడైపోయినట్టే. తండ్రిలో మంచి లక్షణాలు ఉంటే ఆ లక్షణాలు నేర్చుకోవడం నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు బాగుపడతావు. దేవుని స్తోత్రం. ఒక మాట చెప్పనా? సూర్యుల్లో నేనే ఉన్నాను, సూర్యుడు దేవుడే. చంద్రుల్లో నేనున్నాను, చంద్రుడు దేవుడే. నక్షత్రంలో నేనున్నాను, నక్షత్రం దేవుడే. వీటిని ఆరాధన చేతి ఎవరు పూజిస్తున్నావు? నువ్వు సృష్టిని పూజిస్తున్నావు, చంద్రుడు పూజిస్తున్నావు, సూర్యుడు పూజిస్తున్నావు, నక్షత్రాలు పూజిస్తున్నావు. నీ ఆరాధన స్థిరమైంది కాదు, నీ ప్రార్థనలైన ఉండడు. అందులో ముఖ్యంగా నేను చెప్పే మాట ఏంటంటే, దెయ్యం అందులో పనిచేస్తుంది. ఎందులో అంటే మాట్లాడరా? సూర్యుల్లో పనిచేస్తుంది, చంద్రుల్లో పనిచేస్తుంది, నక్షత్రంలో పనిచేస్తుంది. ఆడు అన్నాడు కదా, నేను కూడా దేవుణ్ణి. ఏమన్నాడు?
నేను కూడా దేవుణ్ణి అంటాడంటే దాని పద్ధతి ఏంటి? అది లక్షణాలు. నువ్వు ఆరాధనకి ఫోటోలతో నిమిత్తం లేదో. ఇంకా ఏం చేస్తున్నారు ఈ రోజున మన వాళ్ళు? ఏమనుకున్నారు? తిట్టడం అనుకున్నారు మీరు? ఎవరిని తిట్టను నేను, సరిచేస్తున్నాం. రైట్ ఏదో తప్పేదో రైట్ చేయను నీకు, అంతే. నీ కొడుకు అల్లరి చేస్తే నువ్వు చెప్పవా? ఏంట్రా ఇంటికి వెళ్ళేవారు ఎక్కడికే అని వార్నింగ్ అవ్వా? నువ్వు వార్నింగ్ ఇస్తేనే బుద్ధిమంతుడు అవుతాడు. ఎక్కడికి వెళ్ళి ఒకటే పర్లేదు బాగా ఫోన్లో వెళ్తే వెళ్ళలేరు అన్నాడు అన్నవరకు నువ్వు మళ్ళీ మళ్ళీ వెళ్తాడు. దేవుని స్తోత్రం. సృష్టిలో ఉన్నానంటున్నాడు, చంద్రుల్లో ఉన్నాను అన్నాడు. ఓ సంగతి చెప్పనా? జీవులో ఉన్న పచ్చనోడు తీసావనుకో, ఆ పచ్చనోడు ఏం చేస్తాడు ముందు మనిషి? చూసారా మీరు? చూసింది పిల్ల. ఏం చేస్తాడా? తీసినా అంటే ఓసారి రేవు దాడుతున్నాడు కొబ్బరాడు వెళ్తాక నేను పొద్దుట 6వ చాలా పొద్దుట వెళ్ళిపోతున్నాను మా అన్నయ్య గారు నేను. పర్స్ తీసాడు ఒకడు. ఏం తీసాడమ్మా? పర్స్ తీసాడు. పరసలోంచి 100 రూపాయలు ఒకటి తీసాడు. చెప్పగలదు మీకు నేను. ఇంకా కళ్ళు అద్దుకున్నాడు, ముఖాన్ని అద్దుకున్నాడు, నడిపి తీసి కొట్టుకున్నాడు. ఇలాగా ఇంకేం చేస్తాడు? అలాగే చూస్తారా మేము. ఆవిడ ఆ పరసలు పెట్టేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఇది ఆ నోటు దేవుడు. ఏం పెట్టంటారు? డబ్బులు వేసి పెట్టి ఏం పెట్టంటారమ్మా? ఆ ఫోటో పెట్టి మరి అడుగుతాడు లక్ష్మీదేవి అంటారా? ఏ బాబా గళ్ళ పెట్టి, నాకే వచ్చింది మీకే రాలేదు. ఏం పెట్టంటారా? గళ్ళ పెట్టి. ఆ గళ్ళ పెడితే లెగతీసి ఏం చేస్తారా? లెగిస్తేనే అంటే నా పని చేస్తారు కొంతమంది. విగ్రహారాధన కాదా ఇది? ఇలాంటి తప్పుడు ఆచారాల పద్ధతి ఇంకా మీలో ఉంటే, మీలో చోటు చేసుకుని పనిచేస్తుంటే, మార్చుకోకపోతే దెయ్యము అక్కడ పనిచేస్తుంది. ఎక్కడ? గళ్ళాపెట్లో పనిచేస్తుంది, నీ జేబులో ఉన్న నోటులో పనిచేస్తుంది. నీళ్ళు ఏమున్నప్పటికీ కూడా నీవు ఈ డబ్బు, ఈ దేవుడు, ఈ లక్ష్మీదేవి ఇది బయటికి వెళ్ళకూడదు, నా దగ్గరే ఉండాలి, ఇలాంటి తప్పుడు ఆచారాలు చేసావంటే మాత్రం నీ విజ్ఞాపన దేవుడు విండవు. డబ్బు లెక్క చేయకు నువ్వు. సమయం వస్తే నీ జేబులోకి వస్తుంది, సమయం వస్తే బయటికి వెళ్ళిపోతాయి. అవునా? అయ్య బాబాయ్ డబ్బు దాడిపోతే ఇంకేమైనా ఉందా? ఈ డబ్బుని ఉండాలి, దాన్ని ఖర్చు పెట్టకూడదు, దాచుకోవాలి, భద్రపరచుకోవాలి, ఇదే దేవుడు, ఇదే నాకు లక్ష్మీదేవత అనుకున్నావా? ఎప్పుడు అది నేను వదిలేస్తా, లేక నీ ఆత్మ, నీ ప్రాణమే పోద్దో నీకు తెలియదు. అది బైబిల్ అన్నారు కదా, ధనవంతుడు గుర్తుందా? మర్చిపోయారా మీరు? ధనరాజు దగ్గరెట్టుకుని, ఆ ప్రాణమా తిను త్రాగు సుఖించు అంటే ఇంక బతుకుదా వీడు? అమ్మా వీడి ఉద్దేశం అంటే ఇంకా చాలా కాలం బతికేదాలండి వీడి ఉద్దేశం. డబ్బులున్నాయి అక్కడ. ఇంగ్లీషులో రాశాడు అన్న మాట, ఒరే ఫూల్ అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఫూల్ అంటే వారు తెలుగు తక్కువ ఎదవా. నీ టైం అయిపోయింది, వచ్చేయ్ కమాన్ అన్నాడు. ఎలా ఉండాలా? ఏమండే ఎలా ఉండిపోవాలా? అన్నీ ఉన్నాయి. ఆగిపోయింది. అది ఏది? ఆట ఆగిపోయింది. కట్లు అక్కడే ఉన్నాయి, ధనధాన్యాలు ఎక్కడ ఉన్నాయి, మొత్తం ఇల్లు ఆకలి భార్య పిల్లలు మొత్తం అంతా ఎక్కడ ఉన్నారు. వెళ్ళిపోయాడు. వాడికే జరిగింది, మనకు జరగదని అనుకుంటున్నారా మీరు? దావీదు మహారాజు కూడా ఒక మాట అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకు. నిజంగా దేవుడు వస్తాడా రావడం అక్కడికే? చెప్పండి. తప్పనిసరిగా ఉంటాడు అక్కడ. ఈ ధనవంతుడు చేసే ఆ మాటల్లోకి దేవుడు రావడం.
దేవుని ఉగ్రతకు గురైపోయాడు అంతే. ఏమంటే దావీదు కూడా చచ్చిపోవాలి కదా అక్కడ. ఎందుకు చచ్చిపోలేదు? దేవుణ్ణి మహిమపరిచాడు దావీదు. ఈవిడ ఏం చేశాడు? తినమన్నాడు, తాగమన్నాడు, పడుకోలిగు అన్నాడు. ఇంకా చాలా కాలం బతుకుతావు, నీదేదంతానే అన్నాడు. అయితే అయిపోయింది నీ పని అన్నాడు అంతే. దేవుని స్తోత్రం. మానవ జీవితంలో యేసయ్య నామాన్ని మానవుడు మహిమపరచాలి. దేవుని స్తోత్రం. ఇంకో మాట చదివిస్తాను, కొన్ని మాటలు వివరిస్తాను. ఇప్పుడు మీకు చెప్పింది ఏంటేంటి? మెరుపు. అబ్బాయి అన్నారా ఏంటి? మెరుపు. ఈ మెరుపు ఎవరని చెప్పాను మీకు? ఈవిడు ఒరిజినాలిటీ మెరుపు కాదు. భూమి మీద ఉన్నాడు, పరలోకంలో లేడు. సమయం వస్తుంది అప్పుడే వెళ్తాడు పరలోకానికి. మిగతా టైంలో వెళ్ళటానికి లేదు. ఎవడికి? సాతానుడికి సమయం వచ్చినప్పుడే వెళ్తాడు అక్కడికి. మిగతా టైంలో ఉంటా ఛాన్స్ లేదు వాడికి. కారణం ఏంటి? ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి దేవుడు గెంటి పడేశాడు వాడిని. రెండు మాటలు బైబిల్లో చూద్దాం. యోబు గ్రంథంలోకి రండి ఒకసారి. ఇక్కడ యోబు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. అందరూ బైబిల్ తీసి నేను చెప్పే మాటలు బాగా జాగ్రత్తగా బైబిల్ చూడండి మీరు. యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 15వ వచనం. 37:15. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని. ఓ మాట చూడండి ఇక్కడ మీరు. 15వ వచనం, దేవుడు తన మేఘపు మెరుపు. అర్థమైందా మీకు? జాగ్రత్తగా చూడాలి. అక్కడ ఏమంటాడు? తన మేఘపు మెరుపు. మెరుపు అవడదే సాతానుగాడు బాబుదా? ఎవరిదే? ఎవరిదని రాశాడు అక్కడ? తన మేఘపు మెరుపు. ఎక్కడ పుడుతుంది మెరుపు? మేఘములో పుడుతుంది. ఈ మేఘములో పుట్టించేది ఎవరు? దేవుని ఆజ్ఞ. మెరుపులు, ఉరుములు, గాలిలో, తుఫానులో, ఇలాంటి భయంకరమైన గాల్పు. ఇలా పేపర్లు ఎవరు రాశాడు చెప్పనా? ఇక మీద పగలే వచ్చిందంటే వీటు రాత్రులు కూడా వేడే వచ్చేద్దంట. ఇంకా ఏమో విన్నారా? సరిగ్గా వినండి మరి. రాత్రులు కూడా వేడే వస్తుందంటే చల్లదనం రాదంట రేపు నుంచి. ఏం చేస్తారు మరి మీరు? ప్రార్థన చేస్తారా? ఇంకో చూసినారు ఇప్పుడు. అది నిజమో కాదో? బయట వేసుకునే పిల్లలు పడుకుంటే పిల్లల్ని వేసుకుని పడుకుంటే పిల్లలు తీసిపోతున్నారట. ఇదోటి వచ్చింది వాళ్ళ. ఇది ఉట్టుదో నిజమో నాకు తెలుదు. ఇప్పుడు బయట నేను చర్చిలో లోపలికి వచ్చే ముందు అన్నారు బయట ఏంటంట, బయట పడుకోబెట్టుకుని నిద్రపోతుంటే ఈ పిల్లడిని నిద్రపోతున్న పిల్లడిని తీసిపోతున్నారంట. అందుకే వాళ్ళు బయటికి వెళ్ళకంటే బయటికి వెళ్ళండి, భలేగా ఉంది చల్లగాలి అని ఉద్దేశాన్ని బట్టి ఆ చల్లగాల్లో పడుకోకండి. పడుకునే లేచి లోపలికి వెళ్ళిపోండి. ఏమో నాకు వెళ్దాం. ఏం చేస్తారు మీరు? చేతిలో దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా చెప్పండి. మెరుపు ఎవరిదే? మేఘం ఎవరిదే? ఉరుము ఎవరిదే? శబ్దం గొప్ప శబ్దం దేవునిది. మనోళ్ళు సముద్ర దగ్గరికి వెళ్ళారు కదా అందరూ. శంకరకలతో సభలకు వెళ్ళినప్పుడు మీరు అందరూ వెళ్ళే ఉంటారు అక్కడికి. ఎలా ఉంటుంది? ఏమన్నా మాట వినపడుతుందా? మాట వినపడుతుందా? బ్లోడ్ వచ్చింది ఒకసారి గుర్తుందా మీకు? బ్లోడ్ ఎక్కడ బోర్డ్స్కూర్లో దేవరలంకలో. అక్కడ కానీ మనకి ఎలాగుంది అప్పుడు? అక్కడ మాట్లాడుకున్నారు చాలామంది. పిచ్చోళ్ళకి సైగ చేసుకునేవారు. ఒకళ్ళకి అర్థమైంది కదా అసలు.
ఎవడో పిచ్చోడు అనుకున్నాడు కదా, అక్కడ పిచ్చోడు అయిపోయి ఇల్లు అదురు. ఎంతవరకు శబ్దం రావాలో అంతవరకే వస్తుంది, మంది మించిపోయి శబ్దం రాదు మంది. దేవుని స్తోత్రం. యేసయ్య స్వరం ఎలాంటి చెప్పనా, సముద్రము యొక్క స్వరము ఎంత ధ్వని వస్తుందో ఆయన మాట్లాడుతూ అలా వస్తుందంట ధ్వని, స్వరం. అందే 21వ కీర్తనలోనే ఎక్కడ రాశాడు, ఆయన స్వరము దేవదారు వృక్షాన్ని ముక్కలుగా విరగొడుతుందంట. ఎవరి స్వరం? దేవదారు వృక్షాన్ని కొంతకాంత ఉందనుకున్నారండి మీరు. 200 నుంచి 1000 అడుగులు పోడుకుంటుందంట దేవదారు చెట్టు అంటే. అంటే ఆ దానంత ఎత్తుగా పెరిగే చెట్టు మరో చెట్టు లేదు. ఎన్ని అడుగులమ్మా? 200 నుంచి 1000 అడుగుల దాకా వెళ్ళిపోద్దాడు పైకి. అది దాన్ని చూడాలనుకో నువ్వు, అలా కూడా కనపడదు. నీ తలకాయ పైకి వెళ్ళిపోవాలి, అయినా ఆ చివరి ఎక్కడందో కనపడుతుంది మనకి. అలాంటి చెట్టు ఆయన మాట్లాడుతున్న ముక్కలుగా ఇరిగిపడిపోవాలంట. అసలు ఏ దేవుడు అంటే బొమ్మ అనుకున్నావు ఏంటమ్మా? పుటవు అనుకున్నావా? నువ్వు తెచ్చుకున్న మరియమ్మకి బొమ్మ అనుకున్నావా? చిరుగు పుటవు అనుకున్నావా? కాదు, ఆయన ఆత్మై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ మెరుపు అనేది మేఘములో నుంచి దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మెరుపు సాతాను మెరుపుకి దానికి సంబంధం లేదు. కానీ సాతాను ఏం చేస్తుంది, నేను మెరుస్తున్నాను, నేను నా దగ్గర నుంచే వస్తుంది మెరుపు, నేను దేవుణ్ణే అని అది మోసం చేస్తుంది. దేవుని స్తోత్రం. మొదటి యోహాను 1:5 చదవండి ఒకసారి. మొదటి యోహాను 1:5. ఇంకా 5 నిమిషాలు ముగించేస్తాం. టైము ఇదంతా చెప్పాలంటే టైం సరిపోదు. మొదటి యోహాను పత్రిక 1:5. ఏమైనాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. చాలు. ఇప్పుడు వెలుగెవరా? సాతానా? కాదా? అవునా? సాతాను వెలుగా అంటే ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. నేను వెలుగే ఏమంటుందంటే దెయ్యం, నేను వెలుగే అంటుంది. కానీ దేవుడు ఏమన్నాడు? నేనే లోకానికి వెలుగు. చీకటి ఆయనలో ఎంత మాత్రమూ లేదు. ఎవరిలో? దేవుళ్ళు ఏమి లేదు, చీకటి లేదు, వెలుగే. ఏమంటే చీకట్లో ఏమన్నా కనపడుతుందా? కట్లబొమ్మ ఉందనుకో కనపడుతుందా? త్రాసుబొమ్మ ఉందనుకో కనపడుతుందా? వెలుగులో నల్లపోస అక్కడ పాడేసామని కనపడిపోద్ది. అవునా? చిన్న పదార్థం కూడా కనపడిపోద్ది వెలుగులో. చీకట్లో మోసంలో ప్రమాదాలు జరుగుతాయి. ఏం జరుగుతాయమ్మా? చీకట్లో ఎన్నో ప్రమాదాలు. పొడి చేయటం, రక్తం చిందేసుకోవటం, దొంగతనాలు, వ్యభిచారాలు అన్నీ అక్కడ జరుగుతాయి. ఈ రాజు అంతా దేనికోసం? సింహాసనం కోసం, కుర్చీ కోసం, అధికారం కోసం ఎన్నో జరుగుతున్నాయి. ఎంత కొట్టుకున్నా ఎవరికి ఇవ్వాలో దేవుడు అనుకున్నాడో వాళ్ళకే వెళ్తుంది. అది దేవుని స్తోత్రం. మనిషిలో ఉన్న స్వార్థం ఎంత ఉందంటే భయంకరమైన స్వార్థం. స్వాట్లో తీసేయాలి ఉండకూడదు. దేవుడు నేనే స్వాధీనం చేసుకోవాలి దాన్ని అనుకున్నాడు మనిషి. ఎందుకు తప్పించాడో దేవుడు? ఆయన తప్పించాడు. దీని ఆస్త్రంగా వేసుకుని ఏంటంటే జరిగిపోతాయి అనుకోండి. ఏది ఎలా జరిగించాలో దేవునికి తెలుసు. ఇంకా సాతాను గురించి మరొక మాట, ఈ మాట చదివి ముగిస్తాం. 2వ కొరింథీ పత్రిక తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే
వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడో. చాలు, ఏమంటాడు? ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. ఏం వేస్తాం? ఏమేస్తాం? వెలుగు దూత వేషం. ఏంటిది? వేషం. వాడు వెలుగు కాదు, వాళ్ళు వెలుగులేదు, మోసాలే, కూనీలే, దగాలే, ప్రాణాలు తీసేయడమే. పోయిన వారం చెప్పాను మీకు, ఒకడినొకడు పొడుచుకోమని, చంపుకోమని, రక్తపాతం చేయడమే సాతానుడి పని. ఈ రోజున దేశంలో ఇలా రకరకాలుగా జరుగుతున్నాయంటే దీనికి ప్రధాన పాత్ర ఎవరిదే చెప్పండి? సాతానుడిదే ప్రధాన పాత్ర. ఆడ అల్లకి వెళ్తున్నాడు, బతకనే ఒకరా, చంపేరండి, తీసేయరండి, ఇది తీసేయరా, నీ ఎదరు కనపడకూడదాడు, ఆడు ప్రాణం తీసేయి, తర్వాత చూసుకుందాం. వాడు యుక్తిపరుడు, ఆది నుండి నరహంతకుడు అంటాడు. యోహాను సువార్త 8:44 అంటాడు, ఆయన నరహంతకుడు. వెలుగుదూత వేషం వేసుకున్నాడు కానీ వాడు వెలుగు కాదు, మెరుపు వలె పడ్డాడు. ఎవడాడు? సాతానుడే, దేవుడు కాదు. పైకి వెళ్ళే అధికారం వాడికి లేదు, వాడి పని అంతా కిందే. ప్రజలంతా ఎక్కడ ఉన్నారో? కింద ఉన్నారు. ఈ భూమి మీద ఈ రోజున ఎన్ని జరుగుతున్నాయండి? గ్రామాల్లో, పట్టణాల్లో, పొలాల్లో, సిటీల్లో, దేశాల్లో, రాష్ట్రాల్లో, అక్కడికి ఇళ్ళల్లో, గృహాల్లో, కాలనీల్లో ఏంటండి జరుగుతుందా? ఎన్ని జరుగుతున్నాయి? తండ్రికి కొడుకు సమాధానం ఉంటుందా? కూతురికి తల్లికి సమాధానం ఉంటుందా? తోడుకోడల్లో సమాధానంగా మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకునే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది మన సంఘంలో. ఆ కాంజోబే అప్పుడే మాట్లాడుకుంటారు, బయటికి వెళ్ళిపోతారు. నీ కథ నాకు తెలదేంటి అనుకుంటుంది ఈ పక్క వెళ్ళిపోయి మనిషి, నీ బతుకులు ఆకెళ్తే తెలదేంటి అనుకుంటుంది ఆ పక్క వెళ్ళ మనిషి. వీటన్నిటికీ ప్రధాన పాత్ర ఎవడదే? సాతానుడిదే. ముగిస్తున్నాం, ఇంకా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే టైం చాలా ఎక్కువైపోద్ది. ఈ రాత్రి మనం తెలుసుకునే మాట ఏంటంటే, సాతాను యుక్తి పన్నాగం. సృష్టికర్తను మర్చిపోకో, సృష్టిని పూజించుకో, విగ్రహాధం చేయకో, బొమ్మలకు దండం పెట్టుకో, బొమ్మల దగ్గర పళ్ళెట్టి అయ్యట్టి ఇయ్యట్టి దండం పెట్టక, 2 చేతులు పెట్టేసి చిరివే కదా యేసుబాబు ఇందులో దేవుడు ఉన్నాడు అనుకోకో, అలా అనుకుంటున్నావు. అది పక్కా విగ్రహారాధన. దేవుని స్తోత్రం. అందుకే పెంతెకోస్తు మందిరాల్లో ఫోటోలు ఉంటాయమ్మా. పెంతెకోస్తు మందిరాల్లో ఫోటోలు ఉంటాయా? బొమ్మలు ఉంటాయా? మరియం బొమ్మలు, యేసుబాబు బొమ్మలు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే అవి ఉంటే దాన్ని దండం పెడతారు తెలియక. ఆయన ఆత్మ కాబట్టి ఆయన్ని హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నాడు ప్రభు. హృదయంలో శుద్ధిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా హృదయాన్ని పవిత్రంగా కాపాడుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ మనసులో దేవుడు ఉంటాడు. మనిషి నిగ్రహం కోసం విగ్రహం వచ్చింది, అర్థమైందా? దేవుడు ఎలాగ ఉంటాడనమాట. యేసుబాబు కూడా ఎలా ఉంటాడా? సిలువ అలాగే చేశారా? అలా రక్తం కార్చాడా? ఇలాగ ఉంటాడా అని దాన్ని పెట్టివనుకో విగ్రహారాధన. కానీ నువ్వు ప్రార్థన చేస్తుండగా ప్రభువును ఒకసారి వర్ణించుకో లోపల. నువ్వు యేసయ్యా, నువ్వు నా కోసం బలయ్యావు, రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు, నువ్వే ప్రేమ గలవాడు, నువ్వు జాలి గలవాడు, నువ్వు దయ గలవాడు, నువ్వు సమాధానకర్తవు, నీలాంటి దేవుడు లేడు అని ఆ మనసులో అనుకో. ఆయన ఆరాధన చెయ్యి. అంతేగాని ఆ మొక్కు ఈ మొక్కు మొక్కకో పిచ్చి పిచ్చి పనులు చేయకు. అన్యుల చేతను పిచ్చి పిచ్చి పనులు ఇలాంటి యాసాలు వేయకు. అది నీకు ఆశీర్వాదం కాదు. సాతాను గురించి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వీలైతే వచ్చేవారు మరికొన్ని విషయాలు మీకు నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు మనం చాలా గమనించాలి, గుర్తించాలి. సాతానులే కనపడ్డ నీకు
కొన్ని కార్యాలు బట్టి నీలోకి వస్తాడు, నీలో ప్రవేశిస్తాడు. రకరకాల కార్యాలు వాడు జరిగిస్తూ ఉంటాడు. మనం గమనించి ప్రార్థించి వాక్యానికి మాత్రం లోబడి వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేయకుండా ప్రభులో జీవించి ప్రభు దేవులు పొందుకుందాం. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. నేను ప్రార్థన చేస్తూ ఉండగా ముందుగా అందరూ కూడా దయచేసి ప్రార్థనలు ఏకీవించండి. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి మీరు మాతో వాక్యము ద్వారా మీరు మాట్లాడినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున సాతానుడు వాడు ఏ కార్యాలు చేస్తూ ఉన్నాడో, వాడు మెరుపు కాదు, మెరుపు వలె భూమి మీద పడ్డాడు. వాడు వెలుగు కాదు, నేను వెలుగునని చెప్తున్నాడు. వాడు దేవుడు కాదు, నేను కూడా దేవుడిని అని వాడు అనేక ప్రజల్ని, క్రైస్తవుల్ని, రక్షణ పొందిన వారిని, నీ పేరు పెట్టుకున్న వారు ముఖ్యంగా చాలా మందిని మోసం చేస్తున్నాడు. విగ్రహారాధన పాపం అన్నావు, విగ్రహారాధన చేయొద్దన్నావు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తెలియజేస్తున్నావు. రకరకాల పద్ధతులు, మెడలో సిలువలు, చైన్లు, చేతికి తాళ్ళు, ఇంకేంటేంటో పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ విగ్రహారాధన దగ్గర చేసినట్టుగా మానవుడు చేస్తూ అదే నిజమనుకుని ఈ పనుల ద్వారా సాతానుడు చాలా మోసం చేసి, తప్పులేదు పర్లేదు అలాగే చెయ్యి, అందులో కూడా నేను ఉన్నాను, అది కూడా దేవుడే, అనేకల్ని మోసం చేస్తున్నా సాతాను కబద్ధ హస్తముల నుంచి తప్పించి విడిపించి నీకు భయపడి, నీకు లోబడి, నీ యందు భక్తి కలిగి, భయం కలిగి, విశ్వాసము కలిగి జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని చెప్పు. నువ్వు శక్తి కలిగిన దేవుడు, భయము కలిగిన దేవుడు, దహించి అగ్ని ఉన్నావు. అట్టి నీ సన్నిధిలో మేము జాగ్రత్తగా ఉండాలి తప్ప సాతానుడు లేవదీసిన పద్ధతులు చేయకూడదు. అది విగ్రహారాధన అని చెప్తున్నావు. నీ యందు విశ్వాసము, భక్తి, పరిశుద్ధత కలిగి నిన్ను గణపరిచి, నిన్ను స్తుతించి, నిన్ను మహిమపరిచి, నిన్ను ఆరాధన చేసి, నీ యందు విశ్వాసము కలిగి ఈ భయంకర దినాల్లో, ఎంచుకాల దినాల్లో సాతాను యుక్తి పన్నాగం తెలుసుకుని వాడు వెలుగు కాదు, వెలుగుతోత వేషం వేసుకుని వచ్చి అనేకెళ్ళి మోసం చేస్తున్నాడు. భక్తిలో మేము కూడా మోసం చేయకూడదు, నటన చేయకూడదు. ఒరిజినాలిటీగా ప్రార్థన, భక్తి, నీతి కలిగి మేము జీవించాలి. అలాంటి పద్ధతిలో మేము నడుచుకుని నీ కార్యముల్లో ముందుకు వచ్చి నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. రాత్రి శివకుమారుని బలపరచు. యాక్సిడెంట్ బట్టి చాలా గాయపడ్డాడు. ఆ బిడ్డని పూర్తిగా స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి పూర్తిగా కోలుకునే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. రేపు ఉదయం సండే స్కూలు ఆరాధన కార్యక్రమాలు ఘనముగా జరిగించు. గాల్పు చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి ఈ బిడ్డలు ఎర్లీగా సిద్ధపడి నీ సన్నిధిలో కనబడి నేను స్తుతించి ఆరాధన చేసి కనపరిచి నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యము దయచేయండి. రాత్రి నీ సన్నిధిలో కూడిన బిడ్డలందరినీ దీవించి ఈ సమయం అందని బిడ్డలందరూ ఎవరి గృహాలకు వారు వెళుతుండగా క్షేమంగా నడిపించి ఈ సన్నిధిని బిడ్డలతో ఉంచి వాక్యం అందరి మనసులో పలింపు చేసి హృదయపూర్వకమైన నేను ఆరాధన చేసి నిన్ను గణపతి, నిన్ను స్తుతించి ఒరిజినాలిటీ, భక్తి, యథార్థత కలిగి నిన్ను గణపరిచి నీ యందు భయభక్తులుగా జీవించి నీలో కనస సాతాను యొక్క పన్నాగములను ఎదిరించి సాతాను క్రియలు ఏంటో తెలుసుకుని గమనించి నీ దయలో, నీ కృపలో వర్తిల్లి నీ ద్వారా మేలు పొందే భాగ్యం దయచి కూడిన బిడ్డలందరినీ దీవించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునండి.
యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచిన మా పరమ తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయం సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ రాత్రి దైవ సంఘంలో ప్రతి బిడ్డకి ప్రభుత్వ పరితైన కృప నిత్యము తోడనేడుగా ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్.